బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నార్సింగ్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే అరెస్ట్ అయిన 5 డ్రగ్స్ ప్లెడర్స్ ను రిమాండ్ కు తరలించారు. ఇదే కేసులో కీలకంగా ఉన్న రకుల్ ప్రీత్ బ్రదర్ అమన్ కు మరోసారి శాంపిల్స్ సేకరించారు. రిపోర్ట్ రాగానే విచారణకు రావాలని నోటీసులు పంపారు. ఎఫ్ఐఆర్ లో అమన్ ని నిందితుల జాబితాలో చేర్చారు. తర్వాత కన్స్యూమర్స్ జాబితాలో A14 గా నమోదు చేశారు. డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అమన్ పాత్రపై అన్ని కోణాల్లో పోలీసులు దృష్టి పెట్టారు. అమన్ అరెస్టు తప్పదని పోలీసులు అంటున్నారు. డ్రగ్స్ వినియోగదారుల లిస్టులో పబ్ల యజమాని నిఖిల్ ధావన్ పేరు కూడా వినిపిస్తుండటంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. నిఖిల్ కి పబ్ డీజేలతో సంబంధాలున్నట్లు విచారణలో వెల్లడైంది. సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని మధురాజ్ పైన పోలీసులు దృష్టి పెట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రైట్ రానా, ఇప్పటికే చూసుకుంటే డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు సోదరుడు ఎవరైతే ఉన్నారో అమన్, ఆయన పేరు బాగా వినిపిస్తుంది. అయితే అతనికి సంబంధించిన శాంపిల్స్ ని సేకరించారు పోలీసులు. దాని రిపోర్ట్స్ ఎప్పటికొచ్చే అవకాశం కనిపిస్తుంది రానా? నిన్న ఉదయం ఎఫ్ఐఆర్లో A6గా అమన్ ప్రీత్ సింగ్ ని చేర్చారు. తర్వాత A14గా కూడా చేర్చిన నేపథ్యం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆయన కన్జ్యూమర్స్ లిస్ట్ లో ఉన్నటువంటి నేపథ్యం. దాదాపు 13 మంది కన్జ్యూమర్స్ లో ఉన్నటువంటి వారందరూ కూడా 6 మందికి పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో వారికి మళ్ళీ కూడా శాంపిల్స్ తీసుకున్నారు. శాంపిల్స్ లో తీసుకున్న తర్వాత FSNL ల్యాబ్ కూడా పంపించిన నేపథ్యం కాబట్టి ఆ రిపోర్ట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా అమన్ కు దాంట్లో కూడా పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అతనికి కష్టాలు తప్పవని చెప్పుకోవచ్చు. దానితో పాటు ఇంకా ఈ 13 మందిలో చాలా మంది కూడా వ్యాపారవేత్తలు ఉన్నారు. దానితో పాటు పబ్బులకు సంబంధించినటువంటి యజమాని కూడా ఉన్నాడు. ఆయన నగరంలో 8 పబ్బులకి సహాయ యజమానిగా ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. అతనే నిఖిల్ ధావన్. దాంతో పాటు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం 2 నెలల నుంచి కూడా అనేక పబ్బుల్లో కూడా ఈ డీజేలు డ్రగ్స్ అమ్ముతూ కానీ లేకపోతే సేవిస్తూ కానీ పట్టుబడుతున్నటువంటి సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. సో వారితో అందరితో కూడా చాలా వరకు కూడా సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. దాంతోపాటు 8 పబ్బుల్లో ఆయన యజమానిగా ఉన్నాడు కాబట్టి ఈ పబ్బులకి డీజేల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా తప్పిస్తున్నప్పుడు వారిపైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టాలి. దాంతోపాటు నిఖిల్ ధావన్ ని క్వశ్చన్ చేస్తే కంపల్సరీ కూడా ఈ కేసులో పురోగతి వస్తుందని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే కన్జ్యూమర్ లిస్ట్ లో నిఖిల్ ధావన్ కూడా ప్రముఖంగా ఉన్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు రెగ్యులర్ గా ముంబై కానీ అలాగే దుబాయ్ కానీ అమెరికాలో ఎక్కువగా ఆయన తిరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆయన ఎందుకు అన్నిసార్లు వెళ్ళాడని తరపు కూడా పోలీసులు విచారణ చేపడుతున్నట్టుగా సమాచారం అవుతుంది. అయితే అమన్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే అమన్ ప్రీత్ సింగ్ ఈ డ్రగ్స్ కేసులో దొరికాడో తర్వాత ఆయనకు సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే గతంలో రకుల్ ప్రీత్ సింగ్ ఏకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జరిపినటువంటి దాంట్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఈడీకి సంబంధించినటువంటి విచారణకు కూడా ఆమె హాజరైనటువంటి నేపథ్యంలో అప్పుడు ఆమెకి క్లీన్ చిట్ లభించింది. సో ఇప్పుడు స్వయాన ఆమె తమ్ముడు దొరికాడు కాబట్టి గతంలో ఉన్నటువంటి కేసులకి కానీ ఆయన ఎప్పుడైనా పార్టీలకు హాజరైనటువంటి సందర్భాలు, ఆ పార్టీలో ఎవరెవరు సెలబ్రిటీలు వచ్చారో ఆయన అప్పుడు డ్రగ్స్ సేవించారు కాబట్టి ఆ డ్రగ్స్ వీరు మాత్రమే ఇచ్చారో లేకపోతే ఇతర పెడ్లర్స్ నుంచి కూడా వీరు సేకరించారన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పుడు అమన్ చుట్టూనే ఈ కేసు తిరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో అమన్ ప్రీత్ కానీ ఖచ్చితంగా కూడా ఈ కేసు కొన్ని ఆయన విషయాలు కానీ వెల్లడిస్తే మాత్రం ఖచ్చితంగా టాలీవుడ్కి ఈ యొక్క డ్రగ్స్ కేసు లింకులు అనేది వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయినటువంటి ఒక యజమాని, సిస్టల్ సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని ఎవరైతే ఉన్నారో మధురాజ్ గారు, ఆయన కూడా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి పరిస్థితులు ఏర్పడితే మొదటిగా ఆయన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన కన్జ్యూమర్ అని మాత్రం